షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. కలెక్టర్ వద్దకి జనరల్గా చదువుకున్న వాళ్ళు ఎవరో వెళ్ళడానికి కూడా భయపడతారు. కానీ తన తల్లి ఒక మాట చెప్పింది, ఇంకా నేను పోషించడం కష్టం, మనం ఏదైనా చనిపోదామని చెప్పిన మాటలకి తల్లడిల్లిపోయి తనకిచ్చినటువంటి పాకెట్ మనీ కోసం ఇచ్చిన డబ్బుల్ని దాచుకుని అమ్మకు కూడా చెప్పుకోకుండా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి ఆమెను కలిసి తన తల్లి సమస్యను చెప్పి ఆ సమస్యను పరిష్కరించేలా. యశ్వంత్, నీకు ఏంటి ఆరోగ్య సమస్య ఏంటి చెప్పు ఒకసారి. ఎక్కడ నొప్పి వస్తుంది నీకు? చూపించు ఒకసారి. ఎక్కడ? అక్కడ నొప్పి వస్తుందా? ఏంటి పరిగెత్తినప్పుడు కానీ నొప్పి వస్తుందా? మామూలుగానే నొప్పి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. డాక్టర్లు ఏం చెప్పారు నీకు? చాలా రోజులు పట్టిద్దని చెప్పారా? బాబుకున్న ఆరోగ్యం అంటే గుండె కాడ గడ్డ వచ్చింది సార్, ఎన్నుపూస వంగి ఇటు ఎదురొచ్చిందని చెప్పారు సార్ మాకు డాక్టర్ గారు. 16 సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేపిస్తాము, ఇప్పుడైతే చేస్తే బతకడు అని చెప్పారు సార్ మాకు. తన తల్లి పడుతున్న కష్టాన్ని చూసి ఒక 8 సంవత్సరాల బాలుడు ఏకంగా జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి తన తల్లి సమస్యని చెప్పి ఆ సమస్యను పరిష్కరించాడు. ఆ తల్లికి ఇప్పుడు అండగా నిలబడ్డాడు. వేరే వాళ్ళు వచ్చి మా టిఫిన్ బండి ఖాళీ చేసేసారు. వాళ్ళు పెట్టిన అట్లా ఆఫీస్ దగ్గర చాలాసార్లు తిన్నాం, ఎవరు పెట్టిన అట్లా. ఈ వీడియో అంతా కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది. ఆ బాలుడు యశ్వంత్, 8 సంవత్సరాల యశ్వంత్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ యశ్వంత్ వెనుక ఒక విషాద ఘటన కూడా చోటు చేసుకుంది. ఎంతో ధైర్యంగా వెళ్ళి ఆ తల్లికి అండగా నిలబడినటువంటి ఆ బాలుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాదు దాదాపు ఒక పెద్ద ఆపరేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్లు కూడా చెప్పారు. తమిళనాడు వెళ్ళారు, అనేక ప్రాంతాల్లో తిరిగిన ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఒకసారి యశ్వంత్ ఉన్నాడు, మీరు చూస్తే గుర్తుపడతారు. ఇతను ఆల్రెడీ చాలా వీడియోలో చూస్తుంటారు. జిల్లా కలెక్టర్ వద్దకి వెళ్ళి తన తల్లి సమస్యను ఏకంగా జిల్లా కలెక్టర్ చెప్పడం, కలెక్టర్ స్పందించి తల్లికి ఒక టిఫిన్ బండి ఏర్పాటు ఇవన్నీ కూడా చేయడంలో ఈ యశ్వంతే కీలక భూమికి పోషించాడు. అయితే యశ్వంత్కి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అవి ఎవరికీ తెలియదు. దానికి సంబంధించి కూడా తల్లి ఆవేదన చెందుతుంది. ఎవరైనా ముందుకొచ్చి తన కుమారుడు ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతుంది. ఒకసారి యశ్వంత్కి ఇక్కడ గుండె దగ్గర మనకి చూడొచ్చు. ఇది ఇక్కడ జనరల్గా అందరి పిల్లలకు ఉన్నట్టు కాకుండా ఇక్కడ కొంత హైట్గా కొంత ఎత్తుగా ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే వెన్నుముక, వెనకాల వెన్నుముక బోన్కు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నట్టుగా వైద్యులు చెప్పారు. హార్ట్ దగ్గరలోనే ఉంది. దీనికి ఖచ్చితంగా ఆపరేషన్ చేయించాలి, లేకపోతే ప్రమాదం అని వైద్యులు చెప్పారు. ఈ తల్లి చాలా ప్రాంతాలు తిరిగింది కానీ ఎక్కడా కూడా నయం కాలేదు. ఈ దాదాపు లక్షల ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్పారు. అయితే బాబుకి ఇప్పుడు కేవలం 8 సంవత్సరాలు కావడంతో ఇప్పుడు ఈ స్టేజ్లో ఆపరేషన్ని ఈ బాడీకి సహకరించదు కాబట్టి కొంత వయసు పెరిగిన తర్వాత చేయించాలని డాక్టర్ కూడా చెప్పడంతో కొంత వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా దాతలు సహాయం చేయాలని తల్లి కూడా కోరుతుంది. ఎందుకంటే ఇలాంటి బాలుడికి సహాయం చేస్తే ఖచ్చితంగా ఒక ఉన్నత స్థితిలోకి వెళ్తాడు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే కలెక్టర్ వద్దకి జనరల్గా చదువుకున్న వాళ్ళు ఎవరో వెళ్ళడానికి కూడా భయపడతారు. కానీ తన తల్లి ఒక మాట చెప్పింది, ఇంకా నేను పోషించడం కష్టం, మనం ఏదైనా చనిపోదామని చెప్పిన మాటలకి తల్లడిల్లిపోయి తనకిచ్చినటువంటి పాకెట్ మనీ కోసం ఇచ్చిన డబ్బుల్ని దాచుకుని అమ్మకు కూడా చెప్పుకోకుండా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి ఆమెను కలిసి తన తల్లి సమస్యను చెప్పి ఆ సమస్యను పరిష్కరించేలా చేశాడంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ పిల్లాడు గొప్పవాడు అవుతాడు. కాబట్టి గొప్పవాడు అవ్వాలంటే ఈ పిల్లోడికి ఉన్న అనారోగ్య సమస్యను తీర్చాలి. ఆ తల్లి వల్ల అది సాధ్యం కాదు. కాబట్టి ఎవరైనా దాతలు ప్రభుత్వం నుండి ఖచ్చితంగా సహాయాన్ని అర్థిస్తున్నారు. కానీ దాతలు ఎవరైనా ఎన్ఆర్ఐలు కానీ దాతలు ఎవరైనా వచ్చి ఈ పిల్లాడు యశ్వంత్కి సహాయం చేస్తే ఖచ్చితంగా ఉన్నత స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకసారి యశ్వంత్తో మాట్లాడదాం. యశ్వంత్, నీకు ఏంటి ఆరోగ్య సమస్య ఏంటి చెప్పు ఒకసారి. గుండెలో బాగాలేదు. ఎప్పటి నుంచి? చాలా రోజుల నుంచి. ఓకే, ఎక్కడ నొప్పి వస్తుంది నీకు? చూపించు ఒకసారి. ఎక్కడ? అక్కడ నొప్పి వస్తుందా? ఏంటి పరిగెత్తినప్పుడు కానీ నొప్పి వస్తుందా? మామూలుగానే నొప్పి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇప్పుడు ఇబ్బంది పడ్డావు, దానివల్ల నువ్వు ఇబ్బంది కలుగుతుందా? డాక్టర్లు ఏం చెప్పారు నీకు? చాలా రోజులు పట్టిద్దని చెప్పారా? ఓకే, మీ అమ్మగారు మరి ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళారు నిన్ను? మీ అమ్మ తీసుకెళ్ళిందా? మరి అక్కడ ఏమంటున్నారు డాక్టర్లు? ఖర్చు అవుతుంది అంటున్నారు బాగా డబ్బులు. ఓకే, మరి మన ధైర్యంగా వెళ్ళావు కదా కలెక్టర్ గారి దగ్గరికి,
కలెక్టర్ గారికి నీ ఆరోగ్యం గురించి చెప్పావా? ఓకే. వెనక నుంచి ఇక్కడ నొప్పి వస్తుందా నీకు? ఇది వెనక బోను హార్ట్ దగ్గరలో కొంత స్వెల్లింగ్ వాయడంతో ఇదంతా వచ్చినటువంటి పరిస్థితి. ఒకసారి మదర్ కూడా ఉన్నారు, పిల్లవాడి ఆరోగ్యం గురించి మాట్లాడదాం. అంటే తల్లి యశ్వంత్ వాళ్ళ తల్లి గారు ఉన్నారు. బాలుడు ఎంతో చొరవ చూపి తల్లి కోసం నిలబడినటువంటి ఆ విషయాన్ని అందరూ చాలా గొప్పగా పొగుడుతున్నారు. ఆ తల్లిని కూడా చాలామంది అభినందిస్తున్నారు. ఎందుకంటే పిల్లల్ని చాలామంది ఇప్పుడున్న సొసైటీలో గారాభావం పెంచుతారు, వాళ్ళ పని వాళ్ళే చేసుకోలేని స్థితిలో ఉంటారు. కానీ ఈ పిల్లవాడు తల్లి చెప్పకపోయినా తల్లి బాధను అర్థం చేసుకుని వెళ్ళాడంటే ఆ తల్లి పిల్లవాడిని ఎంత గొప్పగా పెంచుతుంది. ఆ సంస్కారానికి సెల్యూట్ అంటూ చాలామంది నెటిజన్స్ మాట్లాడుతున్న నేపథ్యంలో తల్లిని కూడా అడుగుదాం. అమ్మ, మీరేంటి ఇప్పుడు బాబుకున్న ఆరోగ్య సమస్య ఏంటి, ఏం జరిగింది అసలు? బాబుకున్న ఆరోగ్యం అంటే గుండె కాడ గడ్డ వచ్చింది సార్, ఎన్నుపూస వంగి ఇటు ఎదురొచ్చిందని చెప్పారు సార్ మాకు డాక్టర్ గారు. 16 సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేపిస్తాము, ఇప్పుడైతే చేస్తే బతకడు అని చెప్పారు సార్ మాకు. తమిళనాడులో ఏలూరులో ఆపరేషన్ జరుగుతుంది, బాబుకి ఇక్కడ ఆడలేదని చెప్పారు సార్. తమిళనాడుకి మాకు సహాయం చేయమని అడుగుతున్నాను సార్ ప్రభుత్వం. అంటే ఇప్పుడు వరకు బాబు ఏమన్నా మందులు వాడుతున్నారు దానికి సంబంధించి? ఆయాసం వస్తే మామూలుగా మిషన్ కొనుక్కున్నాను సార్, మిషన్ ద్వారా పెడతా ఉంటాను ఆయాసం వస్తే. చలికాలం బాగా ఆయాసపడతాడు సార్ బాగా. ఎంతమంది పిల్లలు, ఎంతమంది నీకు? ఒక బాబు చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు? ఇదే ప్రాబ్లంతో చనిపోయాడు సార్. ఎన్ని సంవత్సరాల వయసులో? పుట్టిన 5-6 రోజులకి అదే ప్రాబ్లం అని చెప్పారు సార్ మాకు. ఓకే. ఈయనకంటే పెద్దవాడా చిన్న అతను? ఓకే. తర్వాత ఈ బాబు తర్వాత అమ్మాయి సార్, పాప పుట్టింది. ఏంటమ్మా, ఎవరన్నా ముందుకు వచ్చారా ఇప్పుడు మీకు సహాయం చేయడానికి? అంటే ఈ పిల్లడి ఆరోగ్యం గురించి ఎవరైతే రాలేదు సార్. ఇంకా టిఫిన్ సామాన్లు పెట్టుకోవటానికి బతుకుదెరువు అనేసి అది ఓకే, అది చెప్పేశారు. ఈ ఆరోగ్యం గురించి ఎవరు సహాయం చేయలేరు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అప్పుడు చేయమన్నారు ఆపరేషన్? 16 సంవత్సరాలు అప్పుడు చేయమన్నారు. ఎన్ని లక్షలు ఖర్చు అయింది అన్నారు? అప్పుడు మేము పోయినప్పుడే 5 లక్షలు 6 లక్షలు అడిగారు సార్ మాకు. మా కాళ్ళు ఇవ్వని వచ్చేసాను సార్. ఇప్పుడు మరి ఎంతో పెరుగుంటది కదా, మాకు సహాయం చేయమని గవర్నమెంట్ ద్వారాను ప్రభుత్వం ద్వారా నుంచి అడుగుతున్నాను సార్. ఇది తల్లి చెప్తుంది. ఆల్రెడీ ఒక బాబు అంటే యశ్వంత్ వాళ్ళ చిన్న తమ్ముడు అని చెప్పాలి, చిన్న వయసులోనే పుట్టిన తర్వాత 3-4 నెలలకే సేమ్ ఇదే సమస్యతో ఆయన చనిపోయాడు. ఆ పిల్లాడు కూడా ప్రస్తుతం యశ్వంత్ కొంత ఆ సమస్యతో బాధపడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా దాతలు కానీ ఎవరైనా ప్రభుత్వం తరపున కానీ స్పందించి, గతంలో అంటే ఒక 2-3 సంవత్సరాల ముందు 5 లక్షలు అవుతుందని చెప్పారు. ఇప్పుడు ఖర్చు డబుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాతలు ఖచ్చితంగా ముందుకొచ్చి ఈ పిల్లవాడిని యశ్వంత్ని అందరూ చూశారు, అందరూ గుర్తుపట్టారు. కాబట్టి ఒకసారి ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తే ఈ కుటుంబానికి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి బాలుడు ఇంత ధైర్యంగా తన తల్లి సమస్య కోసం నిలబడి 8 ఏళ్ల ప్రాయంలో కేవలం 4వ తరగతి చదువుతున్న పిల్లవాడు అంత ధైర్యంగా వెళ్ళి నిలబడ్డాడంటే రేపొద్దున ఖచ్చితంగా ఆరోగ్యంతో బయటపడితే కనుక వండర్స్ క్రియేట్ చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇతనికి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. తల్లి కూడా అదే అర్థిస్తుంది. ఎందుకంటే తండ్రి పెద్దగా పట్టించుకోవాలని చెప్తున్నారు. ఇంకా ఇతనితో పాటు చెల్లి కూడా ఉంది కాబట్టి పోషణ కూడా ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ యశ్వంత్ ఎంతో బ్రేవ్ బాయ్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచినటువంటి యశ్వంత్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆ సమస్యను కూడా తీర్చాలని అర్థిస్తున్నాడు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ టీవీ, గుంటూరు నుండి. చిన్నప్పటి నుంచి నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ ఇష్టమా? కలవాలనుందా నీకు? తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.